చెప్పామే తప్ప నితీష్ కుమార్ గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గాని ప్రయత్నం చేశారని చెప్పాల. కాబట్టి వాళ్ళని మేము నమ్మకపోవటం అనేటువంటి భావం దాంట్లో ఎక్కడా లేదు. దయచేసి దాన్ని స్ప్లిట్ చేయొద్దు. ఒకటి. ఇకపోతే రెండోది, గౌరవప్రదంగా సార్ చెప్పినట్టు గతంలోనే డిప్యూటీ స్పీకర్ ని పెట్టలేదు కాబట్టి దాన్ని గౌరవంగానే అవసరం లేదు అందువల్ల అని సారే చెప్పారు కాబట్టి దాని గురించి నేను వచ్చేది. ఇకపోతే మూడో విషయానికి వస్తే, మీరు కనుక ప్రోటెం స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రోటెం స్పీకర్ అనేది సహజంగా అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాన్ని సజావుగా సాగటం కోసం తనకి సంబంధించిన వాళ్ళల్లో ఉన్న అత్యధికమైనటువంటి ఎక్కువ సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తిని తెచ్చుకోవటం అనేది సహజంగా జరిగే సాంప్రదాయమే తప్ప దానికేమీ ప్రత్యేకమైన ఇదేం లేదు. అట్లా అని మేమేమి భయపడో